హెచ్చరిక. కడుపు మండినోడు కడుపు నిండిన వాడిని చూసి హెచ్చరిక చేస్తాడు. బలహీనుడు బలవంతుడి దాష్టీకాలను చూస్తూ హెచ్చరిక చేస్తాడు. అణచివేతకు గురి అవుతున్నవాడు ఆ పెత్తందారుడికి వేలు చూపించి మరీ హెచ్చరిక చేస్తాడు. అసలు నిజం చెప్పాలి అంటే హెచ్చరిక అనే పదంలోనే పెద్ద వైబ్రేషన్ ఉంది. అది ఎప్పుడూ తుఫాన్ ముందు వచ్చే హెచ్చరికలా పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఏపీలో హెచ్చరికల పరంపర నడుస్తోంది. మాజీ సీఎం జగన్ రీసెంట్గా ఇప్పటి సీఎం చంద్రబాబుకి హెచ్చరిక చేశాడు. ఎల్లకాలం మీ రోజులు ఉండవు, చేస్తే మంచి చేయండి, కక్ష సాధింపులు దాడులు చేయకండి, తప్పుడు సాంప్రదాయాన్ని అలవాటు చేయకండి అంటూనే నువ్వు విత్తనం వేస్తే రేపు అది పండు అవుతుంది, నీకే ప్రమాదం అవుతుంది అని హెచ్చరిక చేశాడు. ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. జగనన్న కర్మ సిద్ధాంతం మాటలు బాగానే ఉన్నాయి కదా, మరి మన సారు రూలింగ్లో ఉన్నప్పుడు ఏం చేశాడు? ప్రతిపక్ష నేతల మీద దాడులు చెయ్యలేదా? ఆస్తులు ధ్వంసం చేయలేదా? కక్ష సాధింపు రాజకీయాలు ఎత్తుగడలు వెయ్యలేదా అంటే చేశాడు అనే సమాధానం వస్తుంది. ఎందుకు చేశాడు అంటే అప్పుడు చేతిలో అధికారం ఉంది, వైరి వర్గాన్ని దెబ్బ కొట్టాలనే వెర్రి తలకెక్కి కూడా ఉంది, అందుకే అన్నీ చేశాడు. భూమి గుండ్రంగా తిరుగుతుంది. నిన్న కుడి ఉంటే ఇప్పుడు ఎడమ అవుతుంది. నిన్న ఒకడు అధికారంలో ఉంటే నేడు వాడే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఇది తరతరాలుగా జరుగుతూనే ఉంటుంది, ఉంది కూడా. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అండ్ పార్టీ శ్రేణులను ఎన్నో కక్ష సాధింపు చర్యలకు గురి చేశాడు. ఆయన్ని జైల్లో కూడా పెట్టి చుక్కలు కూడా చూపించాడు. అప్పుడు చంద్రబాబు మా ప్రభుత్వం వస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అని హెచ్చరిక చేశాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా? చంద్రబాబు హెచ్చరిక చేస్తే లోకేష్ బాబు చెయ్యకుండా ఉంటాడా? లోకేష్ కూడా జగన్ అండ్ కోని హెచ్చరించాడు. ఒక రెడ్ బుక్ చేతపట్టి పాపాల చిట్టాలు రాస్తున్నాను, ఈ హిట్ లిస్ట్ ప్రకారం రిటార్ట్ ఉంటుంది అని హెచ్చరించాడు. ప్రతి సభలోనూ రెడ్ బుక్ చూపించి మరీ బెదిరించాడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగన్ని ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఈ అరాచకాలు దాడులు ఆపకపోతే తాట తీస్తా అని ఫైర్ అయ్యాడు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఏపీలో గత 5 ఏళ్లుగా ఈ హెచ్చరికల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం రావణ కాష్టంలా తగలడుతూనే ఉంది. ఇప్పుడు సీన్ మారి కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. టిట్ ఫర్ టాట్ అన్నంటూ ఇప్పటి అధికార పార్టీ వాళ్ళ మాజీలపై దాడులు మొదలెట్టారు. సో ఇప్పుడు హెచ్చరిక చేయటం జగన్ వంతు అయ్యింది. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు
ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అధికారం ఇచ్చేది తమని పరిపాలించటానికే, అంతేకాని గద్దెనెక్కినోడు కిందున్న వాడిని కక్షలతో సాధించటానికి కాదు. ఈ నిజం నిజంగా అర్థమైనప్పుడు గద్దెనెక్కిన నాయకులు ప్రజా సంక్షేమానికి పాటుపడతారు. అలా తమకు మంచి చేసిన వాడినే ప్రజలు మళ్ళీ మళ్ళీ గద్దెనెక్కిస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల హెచ్చరికలు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. 5 ఏళ్లకొకసారి వచ్చే ఎన్నికలలో తమ హెచ్చరికని సైలెంట్గా ఓటు రూపంలో వేసి కుసంస్కార ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తుంటారు. కాబట్టి నాయకులారా, ప్రజలు సైలెంట్గా ఉన్నారని తక్కువ చేయకండి. వాళ్ళ దగ్గర వేల రెడ్ బుక్లు ఉంటాయి. వారి సైలెన్స్ తుఫాను ముందు వచ్చే హెచ్చరికే. సో బీ అలర్ట్.